నమస్కారం అంట. నా పేరు వివేకానంద పళనిస్వామి. మోమోటెక్స్ అకాడమీ ప్రెసిడెంట్ ఉన్నాను. అతని సెక్రటరీ. నేను వచ్చి బిజినెస్ అంగడి పెట్టుకున్నాను. ఆ బిజినెస్ ఫోన్ మన సముదాయానికాగా మన ధర్మానికాగా సర్వీస్ చేసుకున్నాను. అతని సర్వీసెస్ని వేళకోవడం బిజినెస్ చేసుకుంటాడు. సో ముందు పెట్టాలన్నమాట. అతను చెప్పిన దాంట్లో ఇప్పుడు తమ్ముడు సుదర్శన్ ఇంత పారాటండి. తమ్ముడు ఆ తమ్ముడు చూసినామని మనకి కలిసింది. మనం మాట్లాడేది లేదు తెలిసి ఇంత సంతోషం ఉంటాయి. ఈ వయసులో ఇది వరకు తమ్ముడే చూస్తే లేదు. అద్భుతమైన గిఫ్ట్ ఆ తమ్ముడు. సంతోషం. మా అక్కడే సార్ పారాటేది. నమస్తే ప్రియ గారు. మా సెల్ ఫోన్ల మెసేజ్ అది నిండా వచ్చేసి ప్రియ గారు ఊరికి తెలుగు తెలవదు. నాని తెలుగు మాట్లాడుతుంది కదా, అర్థబాబు గారు మాట్లాడేది. సో ఓకే తమిళ మాట్లాడు. ఇప్పుడు దాంట్లో ఒక మేము చూస్తుంటే ఒక 30 years 30 సంవత్సరంగా ఫీల్డ్ ఉండాలి. ఫీల్డ్ అதாவது మన సముదాయం బాధితులని ఏవి, మన సముదాయంలోకి వచ్చే ఎట్ట బాధింపు ఎట్ట చెయ్యాలా ఈ మాదిరిని ఫీల్డ్లో వచ్చి మాకు అనుభవం ఉంటుంది. అది చూస్తుంటే రిటైర్డ్ IPS ఆఫీసర్ కలిగి చెప్పేసి మాత్రం ఉంటారు. యూట్యూబ్ చూస్తుంటారు. అతని లైఫ్లో ఒక సంభవం నడుచుకుంటుంది. మేము ఒక వయసు అయిన పాపాయి 21 years. ఆ పాప అయితే సెల్లో మెసేజ్ వచ్చింది. హాయ్ అప్పుడు ఏమొచ్చి హాయ్ అటు వస్తే ఏం చెయ్యాలని చెప్పి ఏమనగాల హూ ఆర్ యూ, நீ யாரு, நீ எனக்கு ஹாய் சொல்ற கரெக்டா. பட் ఆ పాప ఏం చేసి చెప్పుకుంటుంది, ఐ హ్యావ్ శృతి మెసేజ్ ఓడి తెలవదు. అనిక అట్టకుండి చెప్పి ఐ యామ్ ప్రదీప్ అంటే అట్టకుండి కన్వర్సేషన్ డెవలప్ అయ్యి ఒక స్టేజ్ ఏమాయి ఆ పాప చదువు అన్ని టోటల్ స్పాయిల్ అయ్యి. బట్ ఆ పిల్లలు ఏం చేసుకున్నానంటే ఆ బాపాయి వచ్చి వేరే విధాన వాడు ఒక మనిషిని ఒక మర్డర్ చేసేదాని కోసం ఆ పాపాయిని యూజ్ చేసి ఆ పాపాయి ఆ మనిషి ఎట్టుపోయిందని చెప్పి కలసిలా ఏమాయా ఆ పాపాయికి 7 years ప్రిసన్. 7 વર્ષం 24 వయసులో క్యారియర్ డెవలప్మెంట్ అయ్యేప్పుడు ఏమాయా 7 વર્ષం న్యాయంగా ఇంకా అంగళాత్మక పరిస్థితి ఎంతో వేదన ఉంటుంది. సో మీరన్నీ అన్నవాళ్ళు చెప్పినట్ట బేబీ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆప్షన్ గట్టిగా వల్ల నేను అంటే స్కూల్ అంతగా ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు అరం செய்ய விரும்புவோம் கேள்விப்பட்டாரா, చదువుకుంటారా? அறம் செய்ய விரும்பும். அடுத்தது 6 சின்னம். அடுத்தது ఈడ స్టూడెంట్స్ చెప్పండి మీరు. ఇవన్నీ నేను చదివేప్పుడు కంపల్సరీ ఆలయం తొలవదు సాలవు నன்று, கோவிலில்லா ஊரி குடியிருக்க வேண்டாంటాங்க, கோவிலில்லா ஊரி குடியிருக்க வேண்டாంటాங்க. అంత அளவுக்கு మనం చదువు అంత ఇంపార్టెన్స్ ఉండే. ఇప్పుడు వచ్చి చదువేమాయ కమర్షియల్ మారిపోయింది. அதாவது చదువు వచ్చి ఒక పண்பாடு అన్బు అறம் సార్లు కల్వికి పోయి మారి నేను పొరులాదార రీతిగా కల్విపడి ఇచ్చేసేది నుంచి మరి మా నేను చెప్పించుకుంటాను. యాక్చువల్గా మా గుడికి నేను పోయి తక్కువైపోయాయి. దూరం పెట్టేది మా గుడిలో. మీరు మా గుడి మన గుడికి కాక అన్ని గుడికి పోయిందని చెప్పి దూరం పెట్టుకుంటారు. బట్ అన్నీ మన గుడిదా, కమ్మారి ఏమని మన గుడిదా, ఆ విధానం మనం అన్ని పోయి మనం చెప్పించుకుంటాము. ఇప్పుడు బిడ్డలకి ఒక విషయం మట్టు చెప్పేసేది. ఇప్పుడు మనం ఏంటి రిలీజియస్, మనం రిలీజియస్ సత్యగా ఇంకా సత్యగా హిందూ అంటే మన రిలీజియస్ కరెక్టా. దాంట్లో సబ్ కేటగిరీగా మనం బట్ యాక్చువల్గా మన రిలీజియస్ అనేది అది రిలీజియస్ కాదు.
ఇట్ ఈస్ ఎ ధర్మ. దాని పేరేమి? హిందూ ధర్మం. చెప్పండి, హిందూ ధర్మం. అదే కమ్మరియం అంటే ఏమి? కమ్యూనిటా పేరేమి? కమ్మ అంటే ఏమి? కమ్మవారి నాయుడు కమ్మ అంటే ఏమి? క్యాస్ట్. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ పడి క్యాస్ట్. బట్ కమ్మరియం అనేది పண்பாடு, నాట్ క్యాస్ట్. హిందువుடைய ధర్మం, కమ్మరియం అనేది పண்பாடு. కూర్చుకోవాలి. సో మనమన్నీ ఓరు హిందూ కమ్మవారు. కమ్మవారికి ఏమి? మీ ఇంటి పేరు ఏమి చెప్పు? ఇంటి పేరు, ఇంటికి పేరు పెట్టలేదు. మీ ఇంటి పేరు చెప్పిన వాడు ఇంటి పేరు ఏమి? ముగిలాగం. తెలుసు కావాలి. ఇంటి పేరేమి? ఇంటి పేరేమి? మార్తా. అంటే మా ఇంటి పేరు. నేను సుచ్చారు అంటే మా ఇంటి పేరు. రాజగొండలా, కేకొండాలా, ఇది మన ఇంటి పేరు. పண்பாட்டு பெயர். ఇప్పుడు కంపస్ ఎప్పుడు మారుతారంటే ఏమి అంటే మారుతూరి అటంతా ఊరు వచ్చి నుంచి మారుతారు. ఆ వర్ణాలు తెలుసుకోవాలి. మన గుడికి రావాలి, వచ్చి మన గుడి పేరంటారు తెలుసుకోవాలి. ఈ మార్గాన్ని తెలుసుకుంటేదా ఇప్పుడే నేను ఉంటాను 100 మినిట్స్ ఉంటాను పెట్టుకుంటా. మా వెనక్కి గుడి ఓరు చూసుకుంటాను. ఓరు చూసుకుంటే ఓరు చూడాలి, మీరు చూడాలి. మీ దీంట్లో 10 మినిట్స్ ఫారిన్ వస్తుంది. కరెక్టా? 10 మనిషి ఫారిన్ వస్తుంది. అది కూడా ఓరు చూసేదానికి చూడాలి. సో ఈ జనరేషన్ వచ్చి ఇంత ముఖ్యమైన జనరేషన్ ఉంటారా? ఇంకా మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, మన బిడ్డలకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగా చదివి ఉండాలి. అయితే మన కళాచార విషయాన ఇంకా డీప్గా మనం దిగి మన కల్చర్ తెలుసుకోవాలా, మన గుడికి రావాలా, ఓవర్పౌరం తమకం రావాలా. గుడిగా 13 to 16, 18 ఏజ్ ఉండే వాళ్ళే డీప్ రావాలి. అప్పుడుగా ఆ ఏజ్ ఉండే, అதாவது ఏజ్ వచ్చి దేవుడు టెస్ట్ పెట్టు. ఏజ్లా దేవుడు టెస్ట్ పెట్టి ఏమింటే ఆ ఏజ్లో మనకి చదివేది, మన నాలెడ్జ్ డెవలప్ చేసేది, మన క్యారియర్ డెవలప్మెంట్ అన్నీ ఏజ్దా. ఆ 16 to 20 దాకా ఉండే ఏజ్. బట్ ఆ ఏజ్లో ఏమంటే సోషల్ మీడియా వచ్చి తేవడైన విషయాలు మనకు వచ్చి ఫ్రెండ్స్ ఎంత వచ్చి మనం వచ్చి ఇది చూస్ చేసేమంటే మనం తెలుసుకోవాలి. మనం ఇది చూస్ చేయాలా, మన డెవలప్మెంట్ ఏమి, మన క్యారియర్ ఏమి, మన అబ్బా అమ్మ కూడా గౌరవం ఏమి అది చూడాలి. మనం మనం అంగడికి పోయాము, డ్రెస్ ఎత్తేమి, డ్రెస్ ఎట్టుండాలా, ఎట్టుండాలా, మనం కుటుంబానికి తగిన గణనీయంగా ఉండాలి డ్రెస్ అనేది. కరెక్టా? మనకు పెట్టిన డ్రెస్ ఎత్తకూడదు. మన కుటుంబానికి ఏం డ్రెస్ వేస్తే గణనీయంగా ఉంటే ఆ డ్రెస్ ఎత్తాలి. కరెక్టా? కరెక్ట్గా? అదే మరి మన ఫ్రెండ్స్ చూస్ చేసేది ఎంత చేయాలి, మన కుటుంబ గౌరవానికి ఉంటే ఫ్రెండ్స్ చూస్ చేయాలి. అదే మనకు మంచిది. ఇప్పుడు బర్త్డే పార్టీ ఉండడం కాదు, ఏం చేసే బర్త్డే పెట్టుకుంటాడు, ఏం చేయాలా? బర్త్డే ఉండడం కేక్, బలూన్. కేక్ కూడా తీసుకొస్తుంది అబ్బాయి. ఏడం మీ అబ్బా, ఏడం మీ అబ్బ ఉండాలా? ఉండాలి. ఇంటికే ఉంటారు తప్పించుకుంది. రోజు కేక్ తీసేవాళ్ళు. అందరూ కేకురానా? సరే, అది కేక్లు ఏం పెడుతున్నాం? కేక్లా సెంటర్లు ఏం పెడుతున్నాం? అది బర్త్డే అనికేం పెడుతున్నాం? ఆ క్యాండిల్ ఏం చేస్తున్నావా? ఊది అన చేస్తున్నాయి. అనికేం చేస్తున్నాం? ఇంకోటి కేక్ కట్ చేస్తున్నాయి. అందరికి ఇస్తున్నాయి. లేదా పేపర్స్, పార్టీ పేపర్స్ ఉంటుంది. ఈ జిగినా పేపర్లో అది అంటే వెడిస్తే ఆ జిగినా పేపర్ పూర స్లేట్లో పడి కేక్ అంత టేస్ట్ ఉంది. బాగుంది. సరే, అదా బర్త్డేకి ఏం చేయాలా? కేక్ పెట్టాలా, క్యాండిల్ అనొచ్చాలా, అందరికి ఇవ్వాలి. కరెక్టా? కరెక్టా? సరే, ఇది వచ్చి మనం చేసుకుంటే మెథడ్, మనం చేసుకుంటే మెథడ్. బట్ బర్త్డే ఎట్లా ఉండడాలి మనం చెప్పిస్తున్నా, అది చెప్పిస్తే దాన్ని ఫాలో చేయాలి. ఓకేవా? చేస్తున్నా. మొదట్లో నువ్వు పైకి
నీకు ఎంత ఏజ్ అయ్యా? 9. నీ పేరేమి? ఎప్పుడు బర్త్డే నీకు? తినాలి పర్వాలేదు. సరే ఇప్పుడే ఈ తమ్ముకు వచ్చి May 31 బర్త్డే. May 31 నీ పేరేమి? రిత్విక్ అన్నాడు. సూపర్. సరే ఇప్పుడు ఇద్దరికి May 31 బర్త్డే. సరేనా? అప్పుడు May 31 వచ్చి నీళ్ళు ఏముంటుంది? నీళ్ళు ఏముంటుంది? తిరువారు. ఓ సరే సరే ఓకే సరే వచ్చారు. సరే ఇప్పుడు May 31 ఎంత వయసు అవ్వదు తమ్ముకు? 9 నుంచి 10. సరే 10 సరే 10. అప్పుడు ఏమైందంటే 9 నుంచి 10 అయినా అప్పుడు ఏం చేయాలంటే మన ఇంటికాడ మొదట్లో ఏం చేయాలంటే ఇంటి తలవాకిట్లా మావిడాలు పెట్టాలి. ఏం కట్టాలా? మావిలై కట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయాలంటే నా తెల్లారితాన పోయి తలకు నీళ్ళు పోసుకుని దగ్గర గుడికి పోయి దేవుడి మొక్కి వాళ్ళ పేరు అర్చన చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏం చేయాలా? అబ్బా అమ్మ కాళ్ళకి ఆశీర్వాదం చేయాలి. ముఖ్యం. నెంబర్ 3. నెంబర్ 4 దాని కింద ఏం చేయాలంటే ఈ కేక్ ఈ క్యాండిల్ దాన్ని టోటల్ విడిచిపెట్టాలి. టోటల్గా విడిచిపెట్టేసి ఏం చేయాలి? ఇట్లా చక్కెర పొంగల్ చెయ్యాలి. ఏం చెయ్యాలా? చక్కెర పొంగల్ చెయ్యాలా? కంటిన్యూ చేయాలి. చేసి ఆ ఇది ఉంది కదా మన ఇంకా దీపం ఉంది. దీపం పెడుతుంది అది దీపం ఏం చేయాలి? 10 దీపం పెట్టేయాలి. తమ్ముడు గురించి 10 వయసు అయ్యి కదా 10 దీపం పెట్టేయాలి. మీకుదా 10 దీపం పెట్టి 9 దీపం ఆల్రెడీ మంట పెట్టేయాలి. ఆ 10వ దీపాన్ని తమ్ముడు గురిపి మంట పెట్టి ఆ దీపం ఎరించాలా? ఏం చేయాలా? దీపం వచ్చి ఏం చేయాలా? తమ్ముడు బట్ట పెట్టి ఎరిచితేరా మనం ఎప్పుడునే మన కళాచారాన్న అణచేదే లేదు. అన్నీ ఉడిలు పెట్టేద్దాం మన కళాచారం. బాగా పుంజుకోవాలి. ఉడిలు పెట్టాలా? లైవ్ చేసి కేక్ కట్టనేది మర్చిపోకుండా ఇదంటే కేక్ వచ్చి ఒయింటి మన కళాచారం విధానం తప్పు. మన ఉల్లికి నిండా చెల్లు నిండా చూడు పాప ఎంత బాగా చెప్పు. కెమికల్ యాడ్ చేసేదే. కెమికల్ యాడ్ చేసి వెరీ జంక్ ఫుడ్. సూపర్ వెరీ జంక్ ఫుడ్. ఏం చేయాలా? కేక్ తోట ఉసిపెట్టి చక్కెర తినాలా? కరెక్ట్గా తినాలా? అప్పుడే ఆ క్యాంటీన్ ఇదేం చేయాలా? దీపం ఏం చేయాలా? మంట పెట్టాలా? నుంచి 10వ దీపాన్ని మంట పెట్టాలా? క్యాండిల్ అణచకూడదు. బాగా ఎవిచి పెట్టుకోకుండా క్యాండిల్ అయి అనైక్య మాట అని చెప్పండి. నేను ముఖ్యమేట క్యాండిల్ ఊది అణచనే దీపం పట్ట పెట్టుతే ఇంటించి పెట్టుతే కేక్ కట్ చేయనే చక్కెర పొంగల్ తింటే అబ్బామ దగ్గర ఆశీర్వాదం ఇస్తే గుడికి పోతే అర్చన చేస్తే కరెక్టా? ఫాలో చేస్తున్నా? నేను వస్తూ ఓనరింటికి వస్తూ మా చదవాలా? నేను వస్తే అన్నవాళ్ళు వస్తురే. సరియా? ఇట్లా ఉండాలా? కరెక్టా? సరే అబ్బామ్మ ఏం చెప్పాలా? మీరు అబ్బామ్మ ఎట్ట వాడతారా? బాగుండాలా? చిరంజీవి ఉండాలా? బాగా చదవాలా? మంచి పెట్టుకుంటారా? బాధ్యతరా? మంచి పేరు తీయాలా? ఎక్కువ చెప్పేసి బిడ్డ మీరన్నీ మీద దానికి పాట ఉండాలి. దర్శన్ అన్ని ఉండాలి. దానికి పాట ఉండాలి. అది సేమ్ పాడచ్చా? ఏం పని చేసినా అది తెలిసిన పాటదా? ఓంగి ఉడగాలంటే
உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாற்றினி தாடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்களும் மாறி பெய்து ஓங்கு பெரு சென்னலோடு கையிலகர பூங்குவளை போதில் பொய்வண்டு கண்படுப்ப தேங்காயை புக்கிருந்து சீர்த்த முறைபற்றி வாங்க உடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ என்பாவாய். பாருங்க, இந்த பாட்டு தான் பெத்தவங்க சொல்லி ஆசீர்வாதம். கரெக்டா? இன்னொரு பாட்டு இருக்கு. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட தித்தோடு மணிவண்ணா நீ சேவடி செய்தி திருக்காப்பு அடியோடும் நின்னோடும் பிரிவின்றி 1000 பல்லாண்டு வடிவாயினின் பல மார்பனில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவா சோதி வளத்துறையின் ஆடியும் பல்லாண்டே அப்படைவோர் குத்து முழங்கும் తప్పు నిద్ర మన తెలకుంటుంది ఏమైనా తెలుసుకోవాలి. ఈ మరగా మన కళాచార విషయాన్ని ఒకటి తెలుసుకుని మన ఫాలో చేసి మన సముదాయాన్ని ఫాలో చేయాలి. సరియా? మీరు మాట మన కలుపుని మీరు సముదాయాన్ని కాపాడాలి, మన గుడిని కాపాడాలి. మన గుడికి రెగ్యులర్ కావాలా అంటే మన కళాచారాన్ని ఫాలో చేయాలా. అన్న చెప్పినట్ట అబ్బావ చెప్పే వినాలా, టీచర్ చెప్పే వినాలా. మీకు పోయే స్కూల్, మీకు పోయే కాలేజ్ నుంచి గుడి మాట తెలుసుకోవాలి. కాలేజ్ స్కూల్లో పోతేనే గుడిగా మంచి పనులు చెప్పించే తావది ఫాలో చేయాలా. టైం సరే, సో టైం ఆయా కంటిన్యూ అందరైనా బయట ఏం పెట్టాలా, బొట్టు పెట్టి కావాలా, సంతానం పెట్టి కావాలా, కుంకుమ పెట్టి కావాలా, విభూతి పెట్టి కావాలా. ఓకేనా? పెట్టుకుని మన కళాచారాన్ని కాపాడడానికి మున్వడి ఉండాలా. అదేవిధంగా పేరెంట్స్ చెప్పేదిగా ఈ బిడ్డలన్నీ మీకు పడి బిడ్డలు కాదు, మాకే బిడ్డలు కాదు. ఈ బిడ్డలని మంచి విధంగా ఉరువాకే కడమ ఉండాలి, మాకు ఉండాలి. ఎంత మేము కొండాలు పోయినప్పుడుండా ఒక బిడ్డ తిరిగి ఇది మారమ్మా, నువ్వు వచ్చి ఆ బిడ్డోడ ఏం వేరకుంటా అన్న మాట్లాడి చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వమని చెప్పి మరుసటి బిడ్డ ఫోన్ చేసిందా ఐపీఎస్ అడివెంట్ చెప్పుకుంటా బిడ్డ. సో మీకు ఏ చదువుకి ఏ హెల్ప్ కావాలనో, మీకు ఏ పాదుగాపు కావాలనో, మీకేమేమని కావాలనో ఇచ్చింది మీరు తయారు ఉండాలి. సరే, దాని ఇచ్చి ప్రాపర్ యూజ్ చేసి మీరు బాగా చదవాలా. అబ్బా మన కళను మీరు ఫుల్ఫిల్ చేయాలా, మంచిగా చేయాలా. మన కళాచారాన్ని కాపాడాలి. దేవుని ముందరంగా అన్ని పోయినా గురుకులాలే సాధారణమైన విద్యాశ్రీ ఊరికి లేదు, అన్ని పోయినా మనం అన్నీ కమ్మాలే. కమ్మ అటంటే ఇది ఉండాలి, మనకు పేరు ఉండాలి, దాన్ని కాపాడని చెప్పి అందరికీ అందరూ బాగుండాలా, అందరూ సెలవు చెరుపుగా, అందరూ మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బలంగా ఉండాలని చెప్పి మన గురువు మా గురువు పని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి.